పబ్లిక్ అందరు మంచిగా ఉన్నారా? ఇలా టు ది పాయింట్లో ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చిన. ఇక గదేందో చూద్దాం పాండ్రి. ఇక ముచ్చట ఏంటంటే, ఇక తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలు చేస్తామన్న 6 గ్యారంటీలు సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా వరుసగా అమలు చేస్తున్నారులా. ఇక త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లకు ప్రకటన ఇవ్వడంతో హైదరాబాద్కు నిరుద్యోగులు క్యూ కడుతున్నారు కాదుల్లా. గప్పుడున్న ప్రభుత్వంలో పరీక్షలు వాయిదా పడడంతో సొంత ఊళ్ళకు పోయినరు నిరుద్యోగులు. ఇక ఇప్పుడు కొత్త ప్రభుత్వం రావడంతో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పడంతో పట్నం వస్తున్నారు నిరుద్యోగులంతా. ఇక పట్నంలోని హాస్టల్స్ కు మస్తు డిమాండ్ పెరిగిందిలా. ఇక ప్రైవేట్ హాస్టల్ లెక్కల ప్రకారం అయితే పట్నంలో దాదాపు 8 నుంచి 10,000 హాస్టల్స్ ఉన్నాయట. ఇక 30% అయితే ఐటీ సెక్టర్లో ఉండగా ఇక మిగతా 70% దిల్సుఖ్ నగరు, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, అమీర్పేట ఏరియాలలో ఉన్నాయట హాస్టల్స్. ఇక మస్తు మంది వస్తారు కదా నిరుద్యోగులు, ఇక అందరు హాస్టల్ ఉండే చదువుకోవట్టే. ఇక మళ్ళీ ఏమైందంటే ఈ ప్రాంతాలకు మనోళ్ళే కాక వేరే రాష్ట్రాల నుండి కూడా చదువుకోవడానికి వస్తున్నారట. కానీ కొంతమందికి అయితే ఎప్పుడు వచ్చినా ఎన్నో ఆశలతోని పట్టణంకి వచ్చినా కూడా నిరుద్యోగులకు ఇక్కడ నిరాశనే మిగులుతుంది, ఎదురవుతుందని చెప్పుకోవట్టే పాపం. కానీ పట్నం హాస్టళ్ళలో అయితే ఫీజు అయితే మోత మోగుతుందిలా. మరి అంత ఒక్కొక్క రూమ్కి మస్తు మోత మోగుతుంది, అంత డిమాండ్ చేస్తున్నారు హాస్టల్ ఓనర్సు. నెలకు ఒక్కొక్కరికి 5,000 నుంచి 12,000, ఇంకా ఎక్కువనే తప్ప తక్కువ అయితే లేదటుల్లా పట్నంలో ఫీజు డిమాండు. మధ్య తరగతికి చెందిన నిరుద్యోగులైతే హాస్టల్ ఫీజుల కోసం పార్ట్ టైం జాబులు చేసుకుంటా అటు కోచింగ్ తీసుకుంటున్నారట. పెరుగుతున్న ఖర్చులు, ఇటేమో ఏ నోటిఫికేషన్ వేయడానికి ఎంత కాలం పడుతుందో తెలియక సరైన టైం టేబుల్ లేకపోవడంతో నిరుద్యోగులు మస్తు అవస్థలు పడుతున్నారులా. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి పరీక్షలను నిర్వహించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. గిట్లుందుల్లా ముచ్చట.